కనబడ్డా వేసేస్తారు. అది యుద్ధం, అదేది మనకి అన్నోన్ పర్సన్ కాదు, మిస్సైల్ తోనే చంపేస్తారు. హెజ్బుల్లా, హమాసు, హౌతి అనేటటువంటి వాడు ప్రపంచంలో ఏ మూల కనబడ్డా, ఈవెన్ అమెరికాలో కనబడ్డా చంపేస్తారు. మొహమాటమే లేదు. ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూల ఉన్నాడు వదలడు. వాడు వదలనంత వరకు వాళ్ళందరిని అసలు తయారు చేసేదే ఇరాన్. మరి అప్పుడు ఇరాన్ ఏం చేయాలి? దానికి ఇంకోటి హార్ముజ్ జలసంధిని దాని అదుపులో పెట్టుకోవాలని ఉంది. కాబట్టి 24 గంటలు ఏదో ఒక గేమ్ ప్లే చేస్తూనే ఉంటది. అమెరికా అసమర్థత ఈ మొత్తం వ్యవహారానికి కారణం. కానీ భారత్ మీద ప్రేమ, మోడీ మీద ప్రేమ ట్రంప్ కి సడన్ గా అదేం లేదు. అతను మీకు అండగా ఉంటాను ఇలాంటి మాటలు వాడిని నమ్మలేం. వాడి మాటని భారతదేశంలో ఏ ఒక్కడు నమ్మట్లేదు. నేనైతే అస్సలు నమ్మట్లేదు. వాడికి అక్కడ రేపు పొద్దున ఎలక్షన్ జరుగుతుంది, మధ్యంతర ఎన్నికలు జరిగేటప్పుడు. గతంలో మోడీ పేరుతోనే గెలిచాడు మధ్యంతర ఎన్నికల్లో. 2014 తర్వాత 16లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో హౌడీ మోడీ లాంటి మీటింగ్లు పెట్టుకుని, అంటే ముందు కూడా హౌడీ మోడీ అని మీటింగ్లు పెట్టి ట్రంప్ కి సమర్థించాడు ఆ రోజున మోడీ. తీరా చూస్తే ఆ తర్వాత అప్పుడు మన మాట విన్నాడు. ఈ ట్రిప్ అధికారంలోకి వచ్చిన టైంకే కాదు, అధికారంలో అంటే అమెరికాలో ఎట్లా ఉంటది అంటే ల్యాబిస్ట్ లో అధికారికంగా డబ్బులు తీసుకుని ల్యాబింగ్ చేస్తారు. అంతకుముందు ఇండియా ల్యాబింగ్ బలంగా ఉండేది. తర్వాత పాకిస్తాన్ ఎన్ని కోట్లు పోసిందో తెలియదు. అంటే అక్కడ ల్యాబింగ్ ఎవడో కూడా చేసేది వాళ్ళ పార్టీలు, ఎంపీలే అధికారికంగా డబ్బులు తీసుకుంటారు. ఆ దేశాల్లో అది అధికారికం, ఎంపీ ల్యాబింగ్ అనేది. టర్కీ, పాకిస్తాన్